హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా ఉంది. సో అక్కడ దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత నచ్చితే 120 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే తీసుకోవచ్చు. ఇక టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. టెస్ట్ సిరీస్ వచ్చేసి తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ ఉంది. ఇక్కడ ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో ఉంటాయి. ఒకసారి అయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పల్లె బస్తీ దవాఖానాలకు జవజీవాలు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. 956 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా. ప్రాథమిక వైద్యం బలోపేతానికి చర్యలు, MLHOల భర్తీకి ఉత్తర్వులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటుగా ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. బస్తీ పల్లె దవాఖానాలో 956 పోస్టులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. బస్తీ పల్లె దవాఖానాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 956 MLHOల పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పల్లె బస్తీ దవాఖానాలకు మరింత జవసత్వాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 956 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. వీటిని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పేరిట భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన జరిగే వీటి భర్తీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి నియామక మార్గదర్శకాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో పట్టణాలు, పల్లెల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను బస్తీ పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దడంతో వాటిలో MLHOల సేవలు అవసరమవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే MBBS అర్హత ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. MBBSతో పాటుగా BAMS అర్హత కలిగినటువంటి వైద్యులను పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే ఒకవేళ వీళ్ళు కనుక ముందుకు రానట్లయితే, అయితే వీళ్ళు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించినటువంటి BSc నర్సింగ్ పట్టభద్రులను కూడా తీసుకుంటారని చెప్పేసి అయితే ఇచ్చారు. 2020కి ముందు BSc నర్సింగ్ GNSలో ఉత్తీర్ణులై కమ్యూనిటీ హెల్త్లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చారు. సో ఒకవేళ ఈ MBBS అర్హతతో కనుక వీళ్ళు జాయిన్ అట్లయితే నెలకు 40,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. స్టాఫ్ నర్సులకు మాత్రం 29,900 వరకు శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశించినట్టు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ జరిగింది. సో మనకు వైద్య ఆరోగ్య శాఖలో 956 పోస్టులకు సంబంధించి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఈరోజు మనకు పలు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రివిజన్ ప్లాన్ అంటూ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంపూర్ణంగా సంసిద్ధం కావాలంటే ఆగస్టు 7న జరిగినటువంటి SI ప్రిలిమ్స్ పరీక్ష అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. SI పరీక్షలో చాలామంది అభ్యర్థులు కొత్త ప్రశ్నలను చూసి పూర్తిగా చదవకుండానే అయోమయానికి గురి అయ్యారు. కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులు ఈ పొరపాటు చేయకుండా, ఒత్తిడికి గురి కాకుండా ప్రశ్నలను పూర్తిగా చదివి జవాబు రాయడానికి సిద్ధం కావాలి. ఇప్పుడున్నటువంటి సమయం తక్కువ కాబట్టి కొత్త అంశాలను ఏవి చదవకుండా చదివిన వాటిని రివిజన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సిలబస్లో మార్పులు, తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం, కానిస్టేబుల్ పరీక్షలో తెలంగాణకు చెందినటువంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో సుమారు 15 నుంచి 30 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ సబ్జెక్టులను రివిజన్కు ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పేసి అయితే ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. తెలంగాణలోని వివిధ జాతులు, పండుగలు, చరిత్రలో భాగంగా శాతవాహనులు, కాకతీయులకు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలకు, నిజాం హైదరాబాద్ సంస్థానం విలీనం, అదేవిధంగా ముల్కీ ఉద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం, జయ ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధనలో వివిధ పార్టీల యొక్క పాత్ర, 2001 TRS పార్టీ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు ముఖ్య పరిణామాలపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా తెలంగాణ అంశాలకు మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లయితే మంచి మార్క్స్ సాధించవచ్చు. మినిమం 15 నుంచి 30 మార్కుల వరకు దీనికి వెయిటేజ్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే సిలబస్లో మార్పులు. సో SI పరీక్షలో
ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ భౌగోళిక సూత్రాలని ఉంటాయి. కానిస్టేబుల్ సిలబస్లో ఈ టాపిక్ లేకపోవడంతో ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. సో భౌగోళిక సూత్రాలనే టాపిక్ను వరల్డ్ జాగ్రఫీ అని పొరపాటు పడద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రమే ఎస్ఐ పరీక్ష సిలబస్లో ఉంది. కానీ కానిస్టేబుల్ పరీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు అని సిలబస్లో ఉంది. కావున తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ జాగ్రఫీ, రాష్ట్ర పాలసీల నుంచి కూడా కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ప్రశ్నలు అడుగుతారు. వీటి మీద ఫోకస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. అండ్ ఆర్థమెటిక్, రీజనింగ్ కావచ్చు, ఇంకా ఇంగ్లీషు అండ్ తెలంగాణ చరిత్ర, ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల నుంచి 120కి పైగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో వీటి మీద ఫోకస్ చేస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సులువుగా పాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక రివిజన్ ప్లాన్కి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఏ విధంగా చదవాలి, ఆర్థమెటిక్ సంబంధించి ఎకానమీ కావచ్చు, ఇండియన్ పాలిటిక్లో ఏ టాపిక్ చదవాలనేటువంటిది ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూడండి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్టయితే ఐఐటి హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మనకు 31 పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటి పోస్టు, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 19 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి అప్లై చేసుకోండి. అదే కాకుండా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కూడా 20 వేకెన్సీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ విభాగానికి సంబంధించిన దాంట్లో భర్తీ అయితే చేస్తున్నారు. ఆగస్ట్ 26 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 21న గ్రూప్స్పై ఉచిత అవగాహన సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఈ నెల 21న ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కృష్ణప్రదీప్ అకాడమీ 21st అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ గారు అయితే తెలిపారు. సో హైదరాబాద్లోని అశోక్ నగర్లోని తమ అకాడమీలో సో ఉదయం 10 గంటల నుంచి ఈ సెమినార్ ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని సంప్రదించండి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అతిథి అధ్యాపకులను విధుల్లోకి తీసుకోండి, ఉన్నతాధికారులకు యువజన కాంగ్రెస్ వినతి అంటే ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. సో విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయడంతో పాటు సో బకాయి పడ్డటువంటి లాస్ట్ 3 months శాలరీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ప్రభుత్వానికి కోరినట్లుగా ఒక వినతి పత్రం ఇచ్చినట్లే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్కు వినతి పత్రం అందజేస్తున్నటువంటి శివారెడ్డి అండ్ హర్షవర్ధన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే జూలై డిసెంబర్ మధ్యలో ఐటీలో 1,00,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో కొత్త వాళ్ళని తీసుకునేందుకు కంపెనీలో ఆసక్తి, డిమాండ్కు అనుగుణంగా నియామకాలు, 5G రాకతో వేగం పెంచినటువంటి టెలికాం కంపెనీలు అని చెప్పేసి ఇచ్చారు. టీమ్ లీజ్ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టీమ్ లీజ్ అనేటువంటి ఒక కంపెనీ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం సో రానున్నటువంటి జూలై డిసెంబర్ మధ్య కాలంలో ఐటీలో 1,00,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఎవరైతే ఐటీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఒక మంచి అవకాశంగా అయితే చెప్పవచ్చు. సో రానున్నటువంటి టైంలో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే ఈ నివేదిక వెల్లడించినట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు ఈనాడు ప్రతిభలో సో ఒక ఆర్టికల్ చూడవచ్చు. గిరిజనులకు తెగలకు సంబంధించినటువంటి వాటిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. అండ్ అదేవిధంగా ఇక్కడ జంతు రాజ్యం సంబంధించి మనకు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. బయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ పైన మరొక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. రూపాయలు లక్షల్లో వసూలు చేసినటువంటి సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి ఫేక్ జాయినింగ్ లెటర్లు, ఐడెంటిటీ కార్డులు అందజేత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు జాబ్ ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి 1/2 కోటి వరకు వసూలు చేశారు. చివరకు మోసపోయామని గుర్తించినటువంటి బాధితులు శుక్రవారం సింగరేణి ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇటువంటి వాటిని నమ్మకండి. పైసలు ఇస్తే జాబ్ ఇస్తామని చెప్పి చాలామంది నిరుద్యోగుల యొక్క బలహీనతను ఆసరా చేసుకుని డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. వాళ్ళని నమ్మి మీరు మోసపోకండి. సో మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. సో కంపల్సరీ ఏదో ఒక జాబ్ వస్తుంది. ఇటువంటి వాటిని నమ్మడం వల్ల మీరే నష్టపోతారు. సో రోజు మనం వీటికి సంబంధించిన వార్తలు అయితే న్యూస్ చూస్తున్నాం కనుక ఎవరు నమ్మకండి. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.